ఆధ్యాత్మిక మిత్రులకు నమస్కారం. కేచరి పడ్డ తొలినాళ్ళల్లో ఒక రకమైనటువంటి చెత్త స్మెల్ రావటం, కేచరి పెట్టినప్పుడు టేస్ట్ కూడా ఒక రకమైన టేస్ట్ రావటం, ఇంకా ఫ్లమ్ అనేది ఎక్కువగా రిలీజ్ అవ్వటం, ఇలాంటివన్నీ కూడా మనకి శరీరంలో ఉండేటువంటి విష పదార్థాలన్నీ కూడా కేచరి పెట్టిన మొదట్లో రిలీజ్ అవుతాయి. వీటిని మింగకుండా మళ్ళీ ఇది బయటికి ఊసేయాలి. బయటికి ఊసేయకుండా మింగినట్లయితే ఇవి మళ్ళీ బాడీలోనే చేరుతాయి. కాబట్టి ఈ ఈ ప్రాబ్లం గురించి ఫోన్ చేసేవాళ్ళు ఉన్నారు, అది ఏం చేయాలి అలా ఉన్నప్పుడు అని. అది బయటికి ఊసేయాలి. ఏంటంటే మనకి ఎప్పుడైతే మనకి పాల సముద్రం మదించినప్పుడు మొదట ఏ విధంగా అయితే విషం వచ్చిందో అదే విధంగా కేచరి పెట్టినప్పుడు తొలినాళ్లలో మనకి ఈ విషమే అంటే బాడీలో ఉండేటువంటి విష పదార్థాలే రిలీజ్ అవుతాయి. తర్వాత రకరకాలైనటువంటి టేస్ట్లు, మనకి పాలకు సంబంధించి, రకరకాల తేనెకి సంబంధించి, ఇంకా చివరికి అమృతం యొక్క టేస్ట్ అనేది కలగటం అనేది జరుగుతుంది. కాబట్టి మొదట ఇలాంటి టాక్సిక్ ఏయైనా బాడీలోంచి రిలీజ్ అయినప్పుడు వాటిని బయటికి ఊసేసి తర్వాత వచ్చినప్పుడు వచ్చేటువంటి లాలాజలం ఏంటంటే అది అమృతంతో సమానం. ఆ లాలాజలాన్ని తీసుకోవటం వల్ల ఆరోగ్యానికి కూడా మంచిది.